అన్ని వస్తువులు చెడగొడితే ఈ బంగారం వచ్చిందండి. ఏదో ఒక రూ. 10 కాయిన్ ఉంటది చూడండి. అంత బెళ్ళొచ్చింది. ఇది చెడగొట్టిన బంగారం అండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనందరికీ ఏదన్నా పెద్ద ఖర్చు అనంగానే క్యాష్ ఉంటే ఓకే అండి. క్యాష్ లేదనుకోండి ఫస్ట్ కనిపించేది ఏంటండి? బంగారం. మీకైనా, నాకైనా, ఎవ్వరికైనా సరే అండి. ఆఖరికి దేశానికైనా సరే, ఏ దేశాలకైనా కూడాని ఆదుకునేది బంగారం అండి. అందుకనే దేశాలు కూడా బంగారు నిల్వలు ఉంచుకుంటాయి. నేనెప్పుడు కూడా మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా! అంతో ఇంతో బంగారాన్ని సేవ్ చేసి కొనుక్కొని ఉంచుకోండి. అంటే పిల్లలున్న వాళ్ళేమో వస్తువులు పెట్టాలి కాబట్టి, వాళ్ళ అవసరాల దృష్ట్యా వస్తువులుగా కొనుక్కునేటట్టయితే స్కీమ్ లాంటి దాంట్లో జాయిన్ అయ్యి వస్తువు తీసుకోండి. లేదు పెద్ద వస్తువుగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 1 గ్రాము, 2 గ్రాములు అలా మీ దగ్గర ఉన్న డబ్బులతో ఎప్పుడు వీలైతే అప్పుడు వీలైనంత బంగారం కొనుక్కొని, దాచుకొని పెద్ద వస్తువు చేయించుకోండి. అదొక మార్గం. లేదండి మేము ఇన్వెస్ట్‌మెంట్‌గా గోల్డ్‌ని తీసుకుంటున్నాము. ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము అనుకుంటే సిప్, గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇటువంటివి చాలా ఉన్నాయండి. అందులో సేవ్ చేసుకోండి. ఇలా నేను చేసేవే మీకు చెప్తూ ఉంటాను కదండీ! ఇప్పుడు నాకు మనీ అవసరం పడిందండి. అంటే డబ్బు అవసరపడినప్పుడు కొంచెం అమౌంట్‌కి అప్పు చేయటం ఇటువంటియి యంగ్ ఏజ్‌లో ఓకే అండి. కొంచెం మా ఏజ్ వచ్చిన తర్వాత అప్పు చేయటం ఇటువంటియన్నీ కూడా దానికన్నా సేఫ్ ఏంటంటే ఓకే గోల్డ్ ఉన్నది కదా! గోల్డ్‌ని అమ్మేద్దాము. దాన్ని క్యాష్ చేసుకొని వాడదాము. ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా! ఏవండీ గోల్డు ఇన్వెస్ట్‌మెంట్‌గా ఈటీఎఫ్‌లు, సిప్పు ఇటువంటియే సెలెక్ట్ చేసుకోండి అని ఎందుకన్నానంటే, గోల్డ్‌ని మనం ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో భావించి ఫిజికల్‌గా కొన్నామనుకోండి, అమ్మటం చాలా కష్టమండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద షోరూమ్‌లుంటాయండి. ఖజానా, మలబారు, జాయలుకాస్ ఏయేయో ఉంటాయి. ఒక వస్తువు కొన్నారు. ఆ వస్తువుని మీరు అమ్మాలనుకోండి, మనీ రాదు. ఎక్స్‌చేంజ్ ఉంటుంది. ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు అంతే. ఎందుకంటే అక్కడ ఓనర్స్ ఎవ్వరు ఉండరండి. అయి ఒక బ్రాంచెస్ అంతే. ఎక్కడన్నా ఓనర్స్ ఉండే దగ్గర అది కూడా రిస్క్ ఫ్యాక్టర్ మీద వాళ్ళు రిస్క్‌కి సిద్ధపడి కొనుక్కోవటమే బాగా తెలిసిన వాళ్ళుంటే. అంతే తప్ప మీకు సిటీలో ఎవరు బంగారం కొనేవాళ్ళు ఉండరండి. ఎందుకంటే ఇప్పుడు నేను బంగారం అమ్మటానికి తీసుకెళ్ళానండి ఒక షాప్‌కి. అది నా బంగారం అని గ్యారంటీ ఏంటండి? ఏమో! అది ఎలాంటి బంగారమో అనేది దాన్ని టెస్ట్ చేస్తే తెలుస్తది. కానీ అది నాదో, కాదో తెలియాలంటే వాళ్ళకి తెలీదు కదా! అదనమాట రిస్కు అని అన్నది. అందుకనే షాపుల వాళ్ళెవ్వరు తీసుకోరండి. అందుకనే ఆభరణం రూపంలో అయితేనే మీరు బంగారం ఆభరణంగా కొనుక్కోండి. పిల్లలకి పెట్టాలి లేదా మీరేసుకోవాలి, మీరు ఎంజాయ్ చేయాలి అంటేనే ఆభరణం రూపంలో తీసుకోండి. లేదు అంటే మాత్రం మీరు కంపల్సరీ ఈ సిప్ గానీ ఇట్లాగా అంటే ఫిజికల్‌గా కాకుండా బంగారాన్ని కొనాలి. ఫిజికల్‌గా కాకుండా చాలా మార్గాలున్నాయండి. నాకు తెలిసినయి అయితే నేను నెలవారీ పెట్టేది ఈటీఎఫ్‌లు వీటిల్లో పెడుతూ ఉంటాననమాట. ఈటీఎఫ్‌ల్లో నెలవారీ పెట్టేదే కాదండి. లంసమ్ అమౌంట్ పెట్టాలన్నా కూడా గోల్డ్‌లో పెట్టుకోవచ్చు. మీరు పాత వస్తువుని ఎంత తెలిసిన షాప్ అయినా, తెలిసిన వాళ్ళైనా సరే వస్తువు రూపంలో ఇవ్వాలి లేదా అమ్మేయాలి అనుకుంటే వస్తువు రూపంలో ఎవ్వరు తీసుకోరండి. దాన్ని కరిగించాలి. దాని ప్యూరిటీ చెక్ చేస్తారు. తర్వాత అది 24 క్యారెట్లయితే ఎంత ఖరీదుంటుంది, 22 క్యారెట్లయితే ఎంత ఖరీదొస్తుంది. ఇట్లాగా మనకి లెక్క వేసి చెప్తారనమాట అండి. అంటే నేనెప్పుడు బంగారం కొనేదే మీకు చెప్తున్నాను తప్ప, బంగారం ఎలా అమ్మాలన్నప్పుడు నేనెలా అమ్ముతాను అనేది మీకు తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర పాత గోల్డ్ ఉన్నాదండి. అంటే నాకు ఒక అలవాటు ఉంటుందండి. ఒకవేళ బ్రేక్ అయినా, ఏదన్నా పాడైపోయినా, ఆ వస్తువు ఏదన్నా సరిగ్గా లేకపోయినా చెడగొట్టేయనండి. అంటే చెడగొట్టంటే దాన్ని మార్చి ఇంకోటి తీసుకోవటం అట్లా అలవాటు లేదు. ఎందుకంటే ఈ అలవాటు కూడా మా అమ్మగారింటి నుంచి వచ్చిందండి మాకు. మా అమ్మగారు అంతే అండి. ఏమి చెవిదిద్దులు గాని, ఏయన్నా రాళ్ళు పోయినియి, గాజులకి రాళ్ళు పోయినియి అనుకోండి,
చెడగొట్టి మళ్ళీ చేయించడం ఇట్లా చేయిస్తూ ఉండేవాళ్ళు కదా! పూర్వం నుంచి ఆ అలవాటు ఉంది కదా మనకి. కానీ మా అమ్మగారు అట్లా చేయించేవారు కాదు. కొత్తయే చేయించేవాళ్ళు. ఈ పాత బంగారాన్ని అలాగా బాక్స్‌లో పెట్టి ఉంచేవాళ్ళనమాట అండి. ఎప్పుడన్నా పెద్ద వస్తువు చేయించుకోవాలి అనుకున్నప్పుడు, అత్యవసరమైనప్పుడు ఈ బంగారాన్ని తీసేవాళ్ళు. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అంటే పెట్టగలిగిన వెసులుబాటు ఉంటే, పెట్టుబడి పెట్టగలిగిన వెసులుబాటు ఉంటే గనక పాత బంగారాన్ని చెడగొట్టకుండా ఉంటే మంచిదండి. అలా అదే అలవాటు మీద నా దగ్గర ఉన్నయన్నీ కూడాని ఉంచాను. చిన్నయి, చితకయి అప్పుడప్పుడు ఈ బాక్సు, ఆ బ్యాగు, అది ఇది అని చెప్పి మార్చినప్పుడు సీలలని ఇటువంటియన్నీ మిస్ అయిపోతూ ఉంటాయండి. అందువల్ల ఓల్డ్‌యన్నీ కూడా చెడగొట్టాను. నేను 2 ఇయర్స్ బ్యాకు నా సూత్రాల తాడు, నల్లపూసలు ఇవన్నీ కూడా కొత్తయి తీసుకున్నాను. అది కూడా స్కీమ్‌లో జాయిన్ అయ్యి కొంత బంగారం డిపాజిట్ చేసి తీసుకున్నాను. అది మీకు చెప్పాను. మీకు గుర్తుండే ఉంటుందండి. నరసన్నపేటలో హైమ వాళ్ళ ఊర్లో తీసుకున్నాను. నేను కట్టిన దానికి, డిపాజిట్ చేసిన దానికి అవి సరిపోయినియండి. నేను తీసేసిన బ్రేక్ అయిపోయిన గోల్డ్ ఉన్నది కదా! అదైతే చెడగొట్టాను. చెడగొట్టి గోల్డ్ రూపంలోకి మార్చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ విరుగున్నయి అయ్యి, ఇయ్యి కోనుపూసలని, చిన్న చిన్న రూపులని ఇటువంటియన్నీ దాసుంచామనుకోండి, అయ్యెక్కడో అక్కడ మిస్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల చెడగొట్టి దాన్ని ఒక కాయిన్ రూపంలో చేయించాను. ఆ చెడగొట్టిన బిళ్ళని ఇలాగా భద్రం చేసుకున్నానండి ఒక బ్యాగ్‌లో పెట్టి. ఇదే అనమాట అండి. ఇది నరసన్నపేటలో నా ఓల్డ్ గోల్డ్ చెడగొట్టి మూసలో వేయించిందనమాట అండి. మూస కాదు ఒక బిళ్ళలాగా వేసేసి ఇస్తారు. ఈ విధంగా ఉంటుందనమాట అండి. ఇలా నల్ల నల్లగా ఉంది అని అనుకుంటున్నారా? లాస్ట్‌కి ఒక పౌడర్ లాంటిది ఏస్తారండి గట్టిగా అవ్వటం కోసం అనమాట. అది అట్లా ఉంటుందనమాట అండి. ఇది నేను చెడగొట్టిన గోల్డ్ అనమాట. అంటే ఇందులో ప్యూరిటీ ఎంతుందో చెక్ చేస్తారు. ఇలా ఇస్తే ఆ పళానా అన్ని గ్రాములు తీసుకోరు. అదిగోండి ఒక చిన్న ముక్కని కట్ చేస్తారు. ఆ ముక్కను కూడా మళ్ళీ తప్పడుగా చేసేస్తారనమాట. చేసి దాన్ని టెస్ట్ చేస్తారు. మిషన్‌లో పెట్టి టెస్ట్ చేస్తారు. ఇదిగోండి అక్కడ కట్ చేసిన ముక్కని మళ్ళీ పలచగా చేసి ఇది. చూడటానికి చూడండి ఎలా ఉందో. ఏదో చిన్న ఇత్తడి ముక్కలాగా ఉన్నది. కానీ ఇది బంగారం ముక్క అనమాట అండి. దానిలోంచి తీసింది. దీన్ని ప్యూరిటీ కూడా చెక్ చేస్తారనమాట. ప్యూరిటీ ఇప్పుడు అంతా కూడాను మిషన్ మీదే నడుస్తోందండి. పూర్వం అయితే ఇట్లా గీసి అలాగా చూసేవాళ్ళు. ఇప్పుడైతే బంగారం ప్యూరిటీ మిషన్‌లో పెట్టేసేస్తారు. అంటే నాదిది పాత బంగారం కదండీ! ఇదివరలో కేడీఎం చేత అవి లేదండి. టంకం పెట్టే అతికేవాళ్ళు కదా! అంటే తెలుసు కదా! కేడీఎం చేత అంటే బంగారంతో అతికిస్తారు. కొంచెం ఎక్కువ తరుగు మజూర్లు తీసుకుంటారు. పూర్వం అది ఉండేది కాదండి. టంకంతో అతికించేవాళ్ళు. తక్కువ ఉండేది తరుగు మజూరి. ఏదైనా ఒకటే అండి. కాకపోతే ఇప్పుడు చెడగొట్టినప్పుడు దానిలో ప్యూరిటీ ఎంతొస్తుందా అని చెప్పి భయపడ్డాననమాట. మాన్యుయల్‌గా కాదండి మిషన్‌లోనే కదా! చెక్ చేయటం కూడా అండి ఆ బిళ్ళలో ఒక చిన్న ముక్క మాత్రమే కట్ చేసి ఆ ముక్కనే టెస్ట్ చేస్తారు. ఇదిగోండి ప్యూరిటీ కూడా ఇలా వచ్చేసింది. మొత్తం అది 78 గ్రాముల 287 మిల్లీలుందండి. అంటే ఆ బిళ్ళ మొత్తం అంత వెయిట్ ఉన్నది. దానిలో ప్యూరిటీ 81.96 ఉన్నది. అంటే దరిదాపు 82 ప్యూరిటీ వచ్చిందండి. పూర్వం నగలు ఎలా అయినా అంటే చాలా బాగా బంగారం వచ్చేదండి. ఎందుకంటే ఇప్పుడు చేయించే నగలని చెడగొడితే కొన్ని అయితే అండి 75లు, 70లు ఇలా వస్తుంది ప్యూరిటీ. నాది దరిదాపు 82 వచ్చింది. హమ్మయ్య! ప్యూరిటీ బానే ఉంది అని సంతోషించానండి. అయితే నర్సన్నపేటలో వస్తువులు తీసేసుకున్నాను. నేను కట్టిన దానికి, డిపాజిట్ చేసిన దానికి అవి సరిపోయినియండి. ఈ గోల్డ్‌ని డిపాజిట్ చేద్దామా అని కూడా ఆలోచించానండి. లేదా ఈ గోల్డ్ ఉన్నది కదా! ఇంకేదన్నా వస్తువు తీసుకుందామా అంటే, గోల్డ్ ఇచ్చి వస్తువు తీసుకున్నప్పుడు మనకి తరుగు, మజూరీ పడతది. సో, నేనసలు అలా మాత్రం తీసుకోను. లేదు డిపాజిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఏదన్నా వస్తువు తీసుకుందామా అంటే, నాకు ఏ వస్తువు తీసుకోవాలి అనే దాని మీద క్లారిటీ కూడా లేదండి. అలాగా ఊరుకున్నాను. సరే వద్దు దీన్ని క్యాష్‌గా మార్చేసుకుందామా అని కూడా ఆలోచించాను. అసలిలా అంటమే షాపు వాళ్ళు టకటకా లెక్క కట్టేసి 4,50,000 చిల్లర ఎంతో అనండి వేసేసి, ఇగోండి ఇంత అమౌంట్ వస్తది అని మనీ
ఇచ్చేయబోయారు. అంటే ముందు మనకి ఎన్ని గ్రాములు ఇందులో ప్యూరిటీ ఉన్నది అనేది లెక్కేస్తారనమాట అండి. నేను చెడగొట్టింది 78.287 మిల్లీలు వెయిట్ ఉన్నది. దానిలో ప్యూరిటీ వచ్చి 81.96% అంటే దరిదాపు 82% ప్యూరిటీ తోటి ఉన్నది కదండీ! దీనిలో నాకు వచ్చే గోల్డ్ ఎంత? అంటే దాని గోల్డ్ వాల్యూ ఎన్ని గ్రాములకి వాల్యూ వస్తది అంటే 2 రకాలు వాల్యూ కడతారనమాట అండి. అంటే నేను చెడగొట్టి ఇచ్చిన ఈ బంగారంలో డస్ట్ ఇవన్నీ పోను, టంకాలు అన్నీ పోను. 22 క్యారెట్ బంగారం అయితే 69 గ్రాముల చిల్లర, 24 క్యారెట్ బంగారం అయితే 63.964 గ్రాముల దరిదాపు అనుకోండి. అంత బంగారం వస్తదనమాట. అప్పుడు ఉన్న ఆ రేటు ప్రకారం అంటే ఇది 24లో అండి. నేనప్పుడు తీసుకున్న నల్లపూసలు, నాంతాడ అయి కొనుక్కుని వీడియో కూడా పెట్టాను. మీకు గుర్తుండుంటుంది. అప్పటి రేటు ప్రకారం నాకు 4,57,700 చిల్లర వచ్చేదండి. కానీ నేనివ్వలేదు కదా! ఇప్పుడు దీని రేట్ ఎంతో తెలుసండి? దరిదాపు 10 లక్షలండి. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంటుందండి. మన దగ్గర వేసుకొనియో, విరిగినియో, బొరిగినియో ఏయో ఒకటి బంగారం ఉందనుకోండి. పక్కన పెట్టి ఉంచటం ఉత్తమం. ఎంత క్యాష్ వచ్చినా సరే అవసరం లేనప్పుడు దాన్ని క్యాష్ చేసుకోకూడదు. అంతే అండి. ఇది ఇంకా మీరు మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. మీకు మనీ అవసరం లేనప్పుడు గోల్డ్ మార్చి క్యాష్ తీసుకోవటం ఇటువంటివి చెయ్యొద్దు. ఆ క్యాష్‌కి సరిపడా ఏదో ఒక ఖర్చు మనకు గుర్తుకొచ్చేస్తదండి. అస్సలు తీసుకోకూడదు. నేను అటువంటి విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాను. డిపాజిట్ చేద్దాం అనుకున్న దాన్ని కూడా వద్దులెండి అని చెప్పి మళ్ళీ బ్యాగ్‌లో వేసుకొని తెచ్చేసుకున్నాను. అయితే నేను చేసిన పొరపాటేంటంటే వస్తువుగా ఉంటే బ్యాంకులో పెట్టుకోవచ్చండి. ఇలా కరిగించి ఒక బిళ్ళలాగా వేసింది ఎప్పుడు బ్యాంకుల్లో పెట్టుకోరండి. మనకి డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టుకునే వెసులుబాటు ఉండదు. అయితే అమ్మేసుకోవటమే అంతే. ఇచ్చేసాము అనంటే ఉప్పుకి, ఊరగాయకి అయిపోతాయండి ఆ డబ్బులు. అవసరం లేనిదే ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ చేసుకోకూడదు మనం. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలండి. సరే నేనైతే ఇలా బిళ్ళలాగా వేయించింది మళ్ళీ బ్యాగ్‌లో వేసేసుకొని తెచ్చేసుకున్నాను. డిపాజిట్ చేయలేదు, వస్తువు తీసుకోలేదు. కరిగించటం అయితే కరిగించేశాను, తెచ్చుకున్నాను. సరే అది నా దగ్గర లాకర్‌లో ఉంది. నాకు డబ్బులు అవసరమైనప్పుడు ఇది పెట్టుకోవటానికి వీలవ్వలేదండి. అలా అని చెప్పి దీన్ని అమ్మేద్దామా అని కూడా అనుకోలేదండి. ఎప్పుడు అవసరమైంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. బ్యాంగిల్స్‌కండి. బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. ఆ కథ కూడా మీకు తెలుసండి. ఇప్పుడు నాకు డబ్బులు అవసరమైనియండి. ఇప్పుడొచ్చిందండి బయటికి ఈ గోల్డ్ బిళ్ళ. నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎప్పుడు అవసరం అవుతదో మనం చెప్పలేం. అలా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా వస్తువుని చెడగొట్టి ఏదో ఇంత ముక్కలాగా చేసి పక్కన పెట్టుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడేదో అదృష్టవశాత్తు మాకు బా మా భీమవరంలో మాకు సేల్ చేసుకునే వీలున్నది కాబట్టి సేల్ చేసుకుంటామండి. ఆ వీలు సిటీల్లో అంత వీలవ్వదు. అందుకనే ఒకటికి 2 సార్లు మీకు చెప్తున్నాను. మీరెక్కడన్నా గోల్డ్ కొన్నప్పుడు, కాయిన్ కొన్నప్పుడు, "ఏవండీ మీరిది మళ్ళీ తీసుకుంటారా? మేము అమ్మొచ్చా?" అంటే, "మళ్ళీ తీసుకుంటారా?" అంటే, "ఆ! తీసుకుంటామండి" అంటారు. తీసుకోవటం మీన్స్ దాన్ని ఎక్స్‌చేంజ్ చేసుకొని మీరు వస్తువు తీసుకోవచ్చు. అంతే. దాని రేటు, దాని ప్రైజు, ఆ రోజున్న దాని ఖరీదు ఇవ్వరండి. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ విషయం మీకెప్పుడు నేనింత గట్టిగా చెప్పలేదు. మనం ఎంతసేపు వస్తువు చేయించుకోవటం, తరుగు మజూరీ లేదా పలానా వస్తువు చేయించుకోండి, పలానా వస్తువు చేయించుకోండి. లేదా మీరు ఫిజికల్‌గా కాదు అంటే సిప్‌లో పెట్టుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో నెలకింతని కట్టుకోండి. లేదా లంప్ సమ్ అమౌంట్ ఉన్నదనుకోండి సిప్‌లో పెట్టుకోండి, ఈటీఎఫ్‌ల్లో పెట్టుకోండి. ఇలా మాత్రమే చెప్తూ ఉన్నాను. అవసరమైనప్పుడు గోల్డ్‌ని తీయి తీయాల్సొస్తే అప్పుడు కనిపిస్తాయండి మనకి చుక్కలు. నిజంగా చెప్తున్నాను. గోల్డు సిటీలో అమ్మటం చాలా కష్టమండి. ఎవరన్నా అదృష్టవశాత్తు వీలుగా అమ్మితే అది వేరే విషయం అనుకోండి. సాధారణంగా వీలవ్వదండి. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు గుర్తుంచుకుంటారుననే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాననమాట. అలానే ఇప్పుడు నాకు డబ్బులు అవసరమయ్యి
ఈ గోల్డ్ బిళ్ళని తీశాను కదండీ! ఈరోజు కూడా గోల్డ్ ప్రైస్ బానే ఉన్నదండి. 1,50,000 ఉన్నది తులం. 24 క్యారెట్స్. సో, పర్వాలేదు. నేను అప్పుడే గనక ఇచ్చుంటే 4.5 లక్షలు వచ్చేదండి క్యాషు. అల్లాలకి, బెల్లాలకి అయిపోయేది. నాకు అవసరమైనప్పుడు వాడుకోవటానికి ఉండేది కాదు. ఇప్పుడు మేము కొంచెం ఎక్కువ ఖర్చులో ఉన్నామనమాట అండి. ఖర్చు మీద ఇంకో ఖర్చొచ్చి పడిందనమాట. ఖర్చనే కాదులెండి, మంచి విషయమే. ఏదైనా సరే అండి, మనం అనవసరంగా ఖర్చొచ్చింది అని అనుకోకూడదు. అలా వస్తూ ఉంటాయండి. ఖర్చు పెట్టుకోవటానికి మన దగ్గర వీలుగా ఉన్నదా? లేదా? అన్నది మాత్రమే మనం సంతోషించే విషయం అనుకోండి. ఎందుకు వస్తువుగా ఉంచుకుంటే సరిపోయేది, దీన్ని చెడగొట్టి ఇలాగ లాకర్‌లో పెట్టి ఉంచా. ఓకే. ఇప్పుడేదో అవసరం అయ్యి బయటికి తీశాననుకోండి. ఈ విషయం మీతో కూడా చెబుదాము అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఓకేనా అండి? ఈ నేను చెప్పిన వీటిల్లో ఏదన్నా ఒక పాయింట్ అన్నా మీకు ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. ఉపయోగపడకున్నా మైండ్‌లో అన్నా ఉంచుకోండి. ఓకేనా అండి? ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.